ఫార్మా ప్రొడక్షన్ కంపెనీస్ని ఎస్హెచ్జిస్ని కూడా రోపింగ్ చేయడం అనేది చాలా అద్భుతం. ఇక ఈ విషయాలు ఆల్రెడీ చాలామంది మాట్లాడారు అండ్ ఎలాగ క్రియేటింగ్ ద వాల్యూ అడిషన్ చేస్తున్నాం అనేది. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో నేను ఒకటే చెప్పగలుగుతాను, ఖచ్చితంగా వి విల్ మేక్ ఆంధ్రప్రదేశ్ గ్రేట్ అగైన్ విత్ సిబిఎన్ సార్, అందులో ఎక్కడా కూడా డౌట్ లేదు. ఇక మేజర్గా ఎంఎస్ఎంఈకి వస్తే 2 విషయాలు అధ్యక్ష. మనం 1 నుంచి 10లో కొన్ని అంకెలు తీసేసి ఎలాగైతే క్యాలిక్యులేషన్ చేయలేమో అలాగా ఒక విషయం అయితే ఇందులో నాకు కనబడుతుంది. ఇందాకలా శాసనసభ్యులు రామాంజనేయులు గారు కూడా చెప్పున్నారు, సర్వీస్ సెక్టరు, ట్రాన్స్పోర్ట్ సెక్టరు ఏవైతే ఉన్నాయో అవి ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా డిపెండ్ అయ్యి ఎంటర్ప్రెనర్ అవ్వాలనే ఆలోచనతో ఉంటున్నారు. అయితే ఈరోజు మీరు చెప్పిన దాంట్లో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కనిపించలేదు, అలాగే సర్వీస్ సెక్టర్లో కూడా ఏంటి ఖచ్చితంగా క్లారిటీ కూడా రాకపోవడం అనేది ఇంకోటి. ఇక కొన్ని బుల్లెట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను, దాన్ని కూడా మీరు సరి చేస్తారని. ఎందుకంటే ఆ పదం వాడాను 1 నుంచి 10లో కొన్ని సంఖ్యలు తీసేసి మనం క్యాలిక్యులేషన్ చేయలేం. అలాగే ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీస్ని మనం పక్కన పెట్టి కూడా ఈ పాలసీని ముందుకు తీసుకెళ్ళడం అనేది కొంచెం ఆలోచించదగిన విషయం. అయితే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఇది నిజంగా ఇన్నోవేషన్ హబ్బే. ఇందులో ఉన్న 5 జోనల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్ వైజ్గా మనం చాలా వరకు ముందుకెళ్ళడానికి ఇది ఉంది. అయితే సిబిఎన్ సార్ గారు ఇచ్చిన విజనరీ శ్రీ సిటీ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఇండస్ట్రియల్ జోన్ ఇన్ ఇండియా బికాజ్ ఆఫ్ మళ్ళీ అగైన్ సిబిఎన్ సారే. ఇలాంటి జోన్స్ ఖచ్చితంగా రావాలి. అలాగే ఈ సభ ద్వారా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు జిల్లాని అలాగే మన్యం పార్వతీపురం జిల్లాని మీరు ఖచ్చితంగా మనకి ఈ జోన్లో తీసుకురావడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్లో మీరు దాన్ని ఆర్గానిక్ జోన్గా కూడా నోటిఫై చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ ఫార్మింగ్కి అలవాటు పడుతున్నారు. ఈ యొక్క ప్రోత్సాహం ఇంకా ఎక్కువగా సిక్కిం రాష్ట్రం లాగా మన ఒక జిల్లా కూడా ఆర్గానిక్ జిల్లాగా తయారయ్యే అవకాశం ఉందని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ఒక ఉద్యోగం వస్తే చాలా అనుకునే కుటుంబాలు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 1 ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ 1 ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ మనలే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా ఆలోచింపజేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి అలాగే ప్రవేశపెట్టిన మంత్రుల గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు మార్నింగ్ చెప్పే మీకు శాసనసభాపతిగా రఘురామరాజు గారు ఎన్నికైన సంగతి మీ అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు మీ అందరికీ కూడా సంతోషమే. నాకు మరీ సంతోషం ఏంటంటే అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం ఫ్రెండ్లీగా, ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం మనందరికీ ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా అతను సీట్లో ఉంటే రఘురామకృష్ణరాజు గారు నాకు చిరకాల మిత్రులని చెప్పాను నేను. రాజుగారు 14th మే 62వ నాడు సంవత్సరంలో విజయవాడలోనే జన్మించారు. ఇక్కడే మీరు సూనారాయణ రాజు గారు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. వీరు మా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, మీ అందరికీ తెలిసిన విషయం కొత్త ఏం కాదు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా పారిశ్రామికవేత్తగా కల్పించిన వ్యక్తి. తర్వాత వీరి తాతగారు అయినటువంటి జిఎస్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. తొలి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్గా తాతగారు పనిచేశారు. అంటే కొత్తగా రాజకీయాలు అవి కాదు,
ఫస్ట్ నుంచి కూడా వీరు చాలా ప్రదేశాల్లో అంటే మేము ఎక్కువ కాలం నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి తెలుసు నాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు ఎక్కడ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి ఐ క్యాంప్స్ కానివ్వండి వారి చేతి మీదకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎవరైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వారికి సంబంధం లేకపోయినా అతను ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం కూడా ప్రయత్నం చేసే సందర్భాలు నాకు తెలుసు. నేను ఎందుకు చెప్తానంటే అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులని తర్వాత రాజకీయాలు కూడా కొత్త ఏం కాదు. ఇతను 2019 సంవత్సరంలో నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ విషయం కూడా మీ అందరికి తెలిసిందే. అతన్ని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన లేదు. గత 5 సంవత్సరాలు టీవీలో చూస్తూ ఉన్నాం కదా మనం. ప్రత్యేక పరిచయం చేయవలసిన వ్యక్తి ఏం కాదు. ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామాల గురించి అడిగినా రాజుగారి గురించి చెప్పే పరిస్థితి ఉంది. అది ఏ ప్రోగ్రాం అండి? రచ్చబండ. రచ్చబండలో కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిపోయారు అతను. తర్వాత వీరు పలు లోక్సభ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. 20-24 సంవత్సరంలో వీరు ముందు శాసనసభ నియోజకవర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న ఎన్నికలకు గెలవడం జరిగింది. అదేవిధంగా చెప్పాను రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. బాబు గారు, కళ్యాణ్ గారు, మనోహర్ గారు, ధన్యవాదాలు.